కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లి గణేశ్వరరావు, కౌన్సిలర్లు చుట్టూరి సతీష్, మలసాని సీతామహాలక్ష్మిలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మండపేట తెలుగుదేశం పార్టీలో స్థానిక ఎమ్మెల్యే వేగుల్లో జోగేశ్వరరావు వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు ఆయా వార్డులకు చెందిన మరికొంతమంది వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే వేగుళ్ల, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్లు సాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం గణేశ్వరరావు, సీతామహాలక్ష్మి, సతీష్ లు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పింఛను 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలోనే వృద్ధులకు 1000 పెంచడంతో పాటు వికలాంగులకు 6000 చేసిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆశించిన అభివృద్ధి జరగకపోవడంతోనే టీడీపీలో చేరినట్లు తెలిపారు. తమను గెలిపించిన వార్డు ప్రజలకు వార్డులో మరింత అభివృద్ధి సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇకపై తాము ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుల నాయకత్వాన్ని బలపరుస్తూ పనిచేస్తామన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాల కొరకు మేము ముగ్గురు కూడా పార్టీలో జాయిన్ అయ్యాము. ఇంకా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారి గురించి, బీజేపీ ఒక పార్టీ నాయకుల గురించి, వీళ్ళందరి గురించి కూడా ఫోటోలు పెట్టుకున్నారు. కాబట్టి మేమందరం కూడా ఇంకా మన దేశం అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మేమందరం ఈ భాగంలో మేమందరం పాల్పంచుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇవాళ ఈ అభివృద్ధి సంక్షేమ భాగంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమం అభివృద్ధి భాగంలో ముందుగా పెన్షన్ 4000 తర్వాత బ్యాంక్ క్యాపిటల్కేమో 6000 వెంటనే 1వ తారీఖునే మంజూరు చేసి వాళ్ళకి 6 గంటలకే ఇవ్వడంలో మేము చాలా సంతోషించాం. అలాగే అన్నా క్యాంటీన్లు చెప్పిన ప్రకారంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ అభివృద్ధి సంక్షేమంలో భాగంగా మేము ఆకర్షితులై మేము